హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా జంతికలను అయితే శనగపిండి లేకుండా సింపుల్గా అలాగే టేస్టీగా అయితే చేసి చూపించానండి. కొత్త వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. రెసిపీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. చాలా గుల్లగా వచ్చాయండి, నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉన్నాయి టేస్ట్ అయితే. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక ఒక కుక్కర్ని తీసుకొని 1 కప్పు వరకు మినపప్పును తీసుకోండి. పొట్టు తీసిన మినపప్పును తీసుకోండి. ఈ మినపప్పుని 1కి 2 సార్లు బాగా కడిగేసుకోండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కడుక్కున్న తర్వాత 1 కప్పుకి 2.5 కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి. అంటే మీ కుక్కర్ ఉడికేదాన్ని బట్టి వాటర్ని వేసుకోండి. రెగ్యులర్గా మీరు రైస్ వండుతూ ఉంటారు కదా, అదే విధంగా వేసుకోండి. వేసుకొని దీన్ని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ అనేది రెడీ చేసుకోండి. అస్సలు బరకగా ఉండకూడదు. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా వేసుకొని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏ కప్పుతో అయితే మినపప్పు వేసుకున్నామో అదే కప్పుతో కరెక్ట్గా 4 కప్పుల వరకు పిండి పడుతుందండి. అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. కాస్త అంత వాముని క్రష్ చేసి వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా వేసుకున్నాక వాటర్ లేకుండా ఫస్ట్ అంతా బాగా కలిపేసుకోండి. కరెక్ట్గా 1 కప్పు మినపప్పుకి 4 కప్పులు బియ్యం పిండి అయితే కనుక మనకి ఆయిల్ అనేది పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి, అలాగే గుల్లగా వస్తాయి. ఒకవేళ అవసరమైతే కొంచెం నీళ్ళని వేసుకొని మంచిగా పిండిని అయితే కలిపేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పిండిని చూస్తున్నారు కదండి, ఈ విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోండి. కాస్త అంత టైం పట్టినా పర్వాలేదు, కానీ పిండిని మాత్రం బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక కొంచెం పిండిని తీసుకొని మురుకులు గొట్టంలో ఫిల్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ మురుకులు గొట్టం వాడుతున్నాను. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో వేసుకోండి. ఇలా మొత్తం పిండిని ఫిల్ చేసిన తర్వాత పైనుంచి ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసేసి ఏదైనా ఒక చిల్లులు గరిటెలా తీసుకోండి, లేదంటే ఒక ప్లేట్ లాగైనా తీసుకొని చిన్న జంతికలాగా అయితే ఒత్తేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఒత్తి పెట్టేసుకోండి. ఒక వాయికి సరిపడా ముందైతే వేసుకొని నేను రెడీ చేసి చూపిస్తాను. ఇలా 4-5 అయితే ఒక వాయికి సరిపడాగా వేసి పెట్టేసుకున్నాను. అలాగే ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో ఇలా చేతితో తీసి వేసుకోవచ్చు, లేదు అంటే చిల్లుల గంటితో కూడా వేసుకోవచ్చు. ఇలా మీ కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. నాకైతే ఇక్కడ ఒక 4 వరకు పట్టాయండి. ఈ 4ని వేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ మినపప్పుతో చేస్తున్నాం కదండి, సో జంతికి మరీ అంత ఫుల్ కలర్ ఏమీ రాదు, కానీ బబుల్స్ అయితే ఆయిల్లోని బబుల్స్ అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఈ జంతికల్ని ఆయిల్లో నుంచి తీసి సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ నేను ఇక్కడ కారాన్ని వేయలేదు కదా, ఒకవేళ కారం కావాలి అనుకుంటే పచ్చి కారం సాల్ట్ వేసినప్పుడే కారం కూడా వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా అన్ని వైపులా కలర్ వచ్చి మనం వేసుకునే నూనె చల్లగా అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా కూడా వచ్చాయి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్.